విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాము అధికారంలోకి వచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ ఉండదంటూ కూటమి నేతలు హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్లాంట్ బలోపేతానికి పనులు వెంటనే ప్రారంభించాలనే డిమాండ్ పెరిగాయట. కేంద్రంతో స్పష్టమైన ప్రకటన చేయించాలంటూ ఉద్యోగులు, కార్మికులు గళమెత్తడంతో ఈ అంశం నేతలకు తలనొప్పిగా మారిందట. అసలు ప్రైవేటీకరణ నిలుపుదల కోసం చేస్తున్న చర్యలేంటి? ప్లాంట్ అభివృద్ధి కోసం కూటమి పార్టీలు చేస్తున్న కృషి ఏంటి? ఓ లుక్కేద్దాం. ఐదేళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో వెనకబడి ఆందోళనలతో ముందుకు కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన తెచ్చిన తరువాత కార్మికులు, ఉద్యోగులు, నిర్వాసితులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. మూడోసారి అధికారంలోకొచ్చిన బీజేపీలోని కేంద్ర మంత్రులు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశీలించి ప్రైవేటీకరణ ఉండదంటూ హామీ ఇచ్చారు. కూటమి అధికారంలో ఉన్నంతకాలం ప్రైవేటీకరణ అంశం ఉండదని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే ఒక అడుగు ముందుకేసి అలాంటి పరిస్థితే వస్తే తాను రాజీనామా చేస్తానని హామీ కూడా ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ మళ్లీ పునరుజ్జీవన దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే దీని వెనుక ఉన్నది కేంద్రమా, రాష్ట్రమా అనే అంశంపై చర్చ సాగుతుందట. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పార్టీలతో పాటు నేతలు, ఉద్యోగులు, కార్మికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఐదేళ్లుగా ఉద్యమాలతో ఉక్కు నగరం అట్టుడుకుతోంది. ఈ అంశం కొందరికి రాజకీయ అనుకూలంగా మారితే మరికొందరికి శాపంగా మారిందనే వాదనలున్నాయట. గత ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ 2024 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఘోర ఓటమి చెందారు. ప్రస్తుతం ఈ అంశం గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మెడకు చుట్టుకుందట. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే పల్లా శ్రీనివాసరావుకి పదవిగండం తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయట. గత ప్రభుత్వాల మాదిరి కూటమి ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణపై నాంచుడు ధోరణి అవలంబిస్తే కష్టాలు తప్పవని టాక్ నడుస్తోంది. సరైన క్లారిటీ ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో అది పార్టీలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక నేతలు భయం గుప్పిట్లో ఉన్నారట. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అటు రాజకీయాల్లో కీలకంగా మారగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అనేక మందికి ముడిపడి ఉందనే వాదనలున్నాయి. దీంతో ఈ అంశం ఎటు తిరిగి ఎలా వస్తుందోనని నేతలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారట. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఉత్కంఠ ఎక్కువైందనే చెప్పాలి. 2024 ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపుతామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికారంలోకి రావటంతో ప్రైవేటీకరణ అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చెయ్యబోమని ప్రకటన చేయాలని ఉద్యమం చేస్తోన్న ఉద్యోగులు, కార్మికుల నుంచి బలమైన వాదనలు వినిపిస్తున్నాయట. దేనికి తోడు యాజమాన్యం కూడా ప్రైవేటీకరణపై మక్కువ చూపుతోందనే వార్తలు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్, విశాఖ టీడీపీ ఎంపీ భరత్, గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు తలనొప్పిగా మారాయట. ప్రైవేటీకరణ చెయ్యబోమంటూ కేంద్రం పెద్దలతో ప్రకటన చేయించాలంటూ కార్మికులు, ఉద్యోగులు, నిర్వాసితులు సదరు నేతలపై ఒత్తిడి తేవటంతో ఏం చెయ్యాలో తెలియని స్థితి నెలకొందట. ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం టీడీపీ, బీజేపీ నాయకులకు పెద్ద గండంలా మారిందట. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ ఉండదంటూ కార్మికులకు హామీ ఇచ్చారు. ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్తూ వస్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే 500 కోట్లు మంజూరు చేసి స్టీల్ ప్లాంట్ కోసం ఎస్బీఐ ద్వారా ఖర్చు చేయాలని నిబంధన పెట్టింది. దీంతో పాటు మరో 2500 కోట్లను ప్లాంట్ కోసం ఇస్తామని హామీ కూడా ఇచ్చిందట. హామీలైతే చకచకా వెలువడుతున్నాయి కానీ ఆశించిన మేర రిజల్ట్ రావటం లేదనేది కార్మికుల వాదనగా తెలుస్తోంది. అవకాశాన్ని బట్టి స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసి ప్రభుత్వ రంగ సంస్థగా నడపాలనే ప్రతిపాదనుంది. కానీ అది నేటికి అమలు కావటం లేదని ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు ప్రశ్నిస్తున్నారట. మాటైతే ఇచ్చారు కానీ
పనులు మాత్రం జరగలేదని, ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలనే డిమాండ్లు భారీగా వినిపించడంతో నేతలకు ఈ అంశం తలనొప్పిగా మారిందట. కార్మికుల ఆందోళనల మధ్య విశాఖ స్టీల్ ప్లాంట్లోని బ్లాస్ట్ ఫర్నిస్ 1ను అధికారులు పునఃప్రారంభించారు. 300 కోట్లతో ప్రారంభమైన బ్లాస్ట్ ఫర్నిస్ ను ముడి సరుకు అందుబాటులో లేక, నిర్వహణ సరిగ్గా లేక 6 నెలల క్రితం నిలిపివేశారట. మొత్తం 3 బ్లాస్ట్ ఫర్నిస్లుగా ఉండగా 2 సంవత్సరాల క్రితం ఫర్నిస్ 3ని మూసివేశారు. 6 నెలల క్రితం బ్లాస్ట్ ఫర్నిస్ 1 కూడా మూతపడటంతో ఆఖరి దాంట్లో మాత్రమే ఉత్పత్తి కొనసాగుతోంది. ఉత్పత్తి నిలిపివేసి స్టీల్ ప్లాంట్ మూసివేయటంతో కేంద్రంతో కలిసి ప్లాంట్ యాజమాన్యం కుట్రలు చేస్తోన్న నేపథ్యంలో బ్లాస్ట్ ఫర్నిస్ 1 ప్రారంభించడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుందని కూటమి నాయకులు చెప్పుకొస్తున్నారు. కూటమి చిత్తశుద్ధితో ఉండటం వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా నిలుపుదల చేసేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నది నేతల వాదనగా తెలుస్తుంది. 5 ఏళ్లుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో విమర్శలు కూడా చేసుకున్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని ఆలోచనకొస్తే తీవ్ర స్థాయిలో నిరసన దీక్ష చేపడతామని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ప్రకటన కూడా చేశారు. తాజాగా బ్లాస్ట్ ఫర్నిస్ 1లో ఉత్పత్తి పునఃప్రారంభం కావడంతో కూటమి నేతలతో పాటు ప్రతిపక్షంలో ఉన్నవారి కూడా ప్రైవేటీకరణ అంశంపై ఓ క్లారిటీ వచ్చేసిందనే టాక్ నడుస్తోంది. ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా నిలుపుదల చేస్తామని ప్రకటనలు చేసిన పార్టీలు ఆ హామీని ఎంతవరకు నెరవేర్చుతాయనే అంశం ఉత్కంఠగా మారింది. For more videos like this, subscribe Big TV channel.